దేశాభివృద్ధిలో రవాణా రంగానిది కీలక పాత్ర. అందులో డ్రైవర్ల కృషి ఎనలేనిది. రేయింబవళ్లు చక్రాలను పరుగులు పెట్టించే డ్రైవర్లు ఆర్థిక వ్యవస్థను ప్రగతి పథంలో నడిపిస్తున్నారు అనడంలో సందేహం లేదు. అయితే రవాణా రంగం నేడు డ్రైవర్ల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఉన్న డ్రైవర్లలోనూ కొందరు అనుభవలేమితో ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఎంతో మంది ప్రాణాలు తీస్తున్నారు. ఈ నేపథ్యంలో సుశిక్షితులైన డ్రైవర్లను తయారు చేయడానికి కృష్ణా జిల్లా లారీ అసోసియేషన్ తమ వంతు కృషి చేస్తోంది. అత్యుత్తమమైన డ్రైవర్లను తీర్చిదిద్దుతోంది. లక్షలాది మెరికల్ లాంటి చోదకులను తయారు చేసి పలు సంస్థల్లో ఉద్యోగాలు సాధించేలా ప్రోత్సహిస్తోంది. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం అంపాపురం గ్రామ శివారులో 20 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో డ్రైవింగ్ శిక్షణ పరిశోధనా కేంద్రం ఉంది. ఇక్కడ కనిపిస్తున్న వీరందరూ డ్రైవింగ్ లో శిక్షణ పొందుతున్నారు. సువిశాలమైన డ్రైవింగ్ ట్రాక్ పై వాహనాలు ఎలా నడపాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై అనుభవజ్ఞులైన శిక్షకుల పర్యవేక్షణలో తర్ఫీదు పొందుతున్నారు. ఇక్కడ 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఐటీఐతో పాటు వివిధ కోర్సులు చేసిన వారిని డ్రైవర్లుగా తీర్చిదిద్దుతున్నారు. డ్రైవింగ్ ఏమాత్రం తెలియని వారిని కూడా నెల రోజుల వ్యవధిలోనే సుశిక్షితులైన డ్రైవర్లుగా తయారు చేస్తున్నారు. డ్రైవింగ్ ట్రాక్ పై ప్రమాదాలకు తావివ్వకుండా డ్రైవింగ్ ఎలా చెయ్యాలో చోదకులకు వివరిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వందలాది నిరుద్యోగులు ఇక్కడ తర్ఫీదు పొందుతున్నారు. రవాణా శాఖ నుంచి సునాయాసంగా లైసెన్సులు పొంది పలు సంస్థల్లో ఉద్యోగాలు పొందుతున్నారు. దశాబ్దాల క్రితం నుంచే విజయవాడ రవాణా హబ్ గా పేరొందింది. వేలాది లారీలు, సరకు రవాణా వాహనాలకు కేంద్రంగా నిలిచింది. అందులో భాగంగానే ఆసక్తి గల వారిని సుశిక్షితులైన డ్రైవర్లుగా తీర్చిదిద్ది వారికి ఉద్యోగం, ఉపాధి కల్పించడమే లక్ష్యంగా 20 ఏళ్ల క్రితం కృష్ణా జిల్లా లారీ యజమానుల సంఘం అత్యాధునిక వసతులతో డ్రైవింగ్ శిక్షణ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఆర్థిక సహాయంతో 2005 ఆగస్టు 27న మోడల్ డ్రైవింగ్ సంస్థ నిర్మాణానికి పునాది పడింది. విజయవాడ నుంచి 32 కిలోమీటర్ల దూరంలోని అంపాపురం గ్రామంలో సుమారు 5.5 కోట్ల రూపాయలతో మోడల్ డ్రైవింగ్ శిక్షణ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీనికోసం కేంద్ర ప్రభుత్వం 4 కోట్ల రూపాయలు మంజూరు చేయగా మిగిలిన 1.5 కోట్ల రూపాయలను అసోసియేషన్ సభ్యులు సేకరించారు. దీనికి మోడర్న్ డ్రైవింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ రీసెర్చ్ సెంటర్ అని పేరు పెట్టి అనుభవజ్ఞులైన ట్రైనర్లను నియమించారు. దాదాపు 500 మందికి ఒకేసారి డ్రైవింగ్ పై శిక్షణ ఇచ్చేలా వసతులు కల్పించారు. దేశంలోని అతిపెద్ద శిక్షణా సంస్థల్లో ఒకటిగా ఇది గుర్తింపు పొందింది. అత్యాధునిక ప్రమాణాలతో నిర్మించిన డ్రైవింగ్ ట్రాక్, సుశిక్షితులైన ట్రైనర్లు, అధునాతన సాంకేతిక ఉపకరణాలు మోడల్ డ్రైవింగ్ శిక్షణ పరిశోధనా కేంద్రంలో ఉన్నాయి. ఇక్కడ అత్యాధునిక సదుపాయాలతో కూడినటువంటి స్టిమ్యులేటర్లతో శిక్షణ ఇవ్వడం అనేది ప్రత్యేకతగా చెప్పుకోవాలి. ఈ స్టిమ్యులేటర్లను చూస్తే కనుక ఒక గదిలో ప్రత్యేకించి ఒక లారీ క్యాబిన్ను ఇక్కడ ఏర్పాటు చేశారు. అదేవిధంగా కార్లకు సంబంధించినటువంటి క్యాబిన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి స్టిమ్యులేటర్లు ద్వారా శిక్షణ ఇచ్చేటువంటి ఏర్పాట్లు ఇక్కడ చేశారు. ప్రస్తుతం మనం చూడవచ్చు లారీ క్యాబిన్ ఇక్కడ ఏర్పాటు చేసి ఒక లారీ ఎక్కి రోడ్డు పైన తిరుగుతున్నటువంటి అనుభూతిని కలిగించేలా డ్రైవింగ్ను మెరుగ్గా చేసే విధంగా ఈ స్టిమ్యులేటర్ను ఏర్పాటు చేశారు. ఇక్కడ కారులో శిక్షణ తీసుకుంటున్నటువంటి డ్రైవర్కు శిక్షకుడు పక్కనే ఉండి ఈ స్టిమ్యులేటర్ను ఎక్కి అక్కడ ద్వారా డిజిటల్ రూపంలో ఈ ట్రైనింగ్ తీసుకోవడం అనేది ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సో సిమ్యులేటర్ అనేది కూడా ఇది సాధారణంగా మనకి వెహికల్ అనేది ఒక చోట ఉంటుంది సార్. అయితే సాధారణంగా మనం వాహనము డ్రైవ్ చేస్తున్నప్పుడు వాహనం ముందుకు కదులుతూ ఉంటుంది, రోడ్ కాన్స్టెంట్గా ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే రోడ్డు కదులుతున్నట్టుగా మనం ఇక్కడ భావించవచ్చు సార్. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడ్స్ అనేవి ఉంటాయి. సిటీ డ్రైవింగ్ అంటారు, హైవే డ్రైవింగ్ అంటారు, హిల్ డ్రైవింగ్ అంటారు, కంట్రీ డ్రైవింగ్ అంటారు. సాధారణంగా ఎక్కడైనా ఒక వాహనాన్ని నేర్చుకునేటప్పుడు అక్కడ ఉన్నటువంటి సదుపాయాలను బట్టి మాత్రమే నేర్చుకుంటారు. కానీ ఈ సిమ్యులేటర్లో డిఫరెంట్ రోడ్స్లో అంటే సిటీలో ట్రాఫిక్ ఎలా ఉంటుంది, రూల్స్ ఎలా ఉంటాయి, తర్వాత కంట్రీ రోడ్స్ ఎలా ఉంటాయి, హిల్ రోడ్స్ ఎలా ఉంటాయి, తర్వాత హైవే రోడ్స్ ఎలా ఉంటాయి, దాంట్లో ఉన్నటువంటి రూల్స్ ఏంటి అనే విషయాన్ని కూడా ఈ యొక్క సిమ్యులేటర్లో మనకు చాలా వరకు తెలుస్తుంది సార్. వీళ్ళకి ట్రైనింగ్ 30 మంది అండి. ఒక్కో బస్సుకి 10 మంది బ్యాచ్ అండి. పొద్దున్న 9:30 కాడి నుంచి సాయంకాలం 5 గంటల వరకు అండి. పొద్దున్నప్పుడు 3 గంటలండి, సాయంకాలం 3 గంటలండి. మనిషికి 40 నిమిషాలండి.
ఒక్కో రోజుకి. వీళ్ళకి మామూలుగా ముందు ప్లెయిన్ రోడ్లో ఎలా వెళ్ళాలి, తర్వాత టర్నింగ్లు ఎలా తీసుకోవాలి, మెరకాయలు ఎలా ఎక్కాలి, బండి బ్యాక్ చేయటం, రివర్స్ ఎలా చేయాలి, గేర్ ఎలా వేయాలి, క్లచ్ తొక్కాలి, ఎదర బండి వచ్చినప్పుడు ఎలా స్టీరింగ్ కంట్రోల్ చేయాలి, బస్సుని కంట్రోల్ చేయాలి, అలా రోజు ట్రైనింగ్ అండి. ఇక్కడ తక్కువ ఫీజుతోనే నిరుద్యోగులకు డ్రైవింగ్ లో శిక్షణ ఇస్తున్నారు. డ్రైవింగ్ లోని పూర్తి మెలకువలు నేర్చుకునేలా సిలబస్ పుస్తకాలు రూపొందించారు. డ్రైవింగ్ విధానం, ట్రాఫిక్ సిగ్నల్స్, సైన్ బోర్డులు, హెచ్చరికలు, సమాచార సంకేతాలు వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. ట్రాఫిక్ నియమ నిబంధనల ఆవశ్యకత తెలియజేసేలా వీడియోల రూపంలో డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నారు. వాహనం పనితీరు, ప్రాథమిక మరమ్మతులపై చేసేలా చోదకులను తీర్చిదిద్దుతున్నారు. పాత వాహనాలతో పాటు BS6 మోడళ్ల ఇంజిన్లపై ఇంజనీరింగ్ నిపుణులతో అవగాహన కల్పిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలతో పాటు అనుకోని సంఘటనలు సంభవించినప్పుడు చాకచక్యంగా ఎలా వ్యవహరించాలో శిక్షణ పొందుతున్న వారికి నేర్పుతున్నారు. ట్రాన్స్మిషన్ సిస్టమ్ చూసినట్టయితే ఫ్రంట్ బంపర్ దగ్గర నుంచి రియర్ బంపర్ వరకు ఇంజన్, క్లచ్, గేర్ బాక్స్, ప్రొపెల్లర్ షాఫ్ట్, ఆ తర్వాత డిఫరెన్షియల్ నుంచి పవర్ అనేది వీల్స్కి ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవుతుంది, అసలు ఇంజన్లో ఉత్పత్తి అయిన పవరు వీల్స్ని ఏ విధంగా రొటేట్ చేసి వాహనం అనేది ముందుకు కదులుతుంది, వాటి యొక్క పనితీరు అనే వాటి మీద మేము చెప్తాం సార్. అదేవిధంగా ఇంజన్లో ఉన్న ఇంజిన్ ఆయిల్ ఎన్ని కిలోమీటర్లకి మార్చుకోవాలి, ఎయిర్ ఫిల్టర్ ఎప్పుడెప్పుడు క్లీన్ చేయించుకోవాలి, గేర్ బాక్స్లో ఎటువంటి ఆయిల్ వాడతారు, టైర్లో గాలి ఎంత ఉండాలి అనే మినిమం నాలెడ్జ్ అనేది డ్రైవర్కి కల్పించడం కోసం ఈ డెమాన్స్ట్రేషన్ రూమ్లో అనేక రకాల ఇంజన్స్, ఫ్రంట్ వీల్ బ్రేక్ సిస్టము, రేర్ వీల్ బ్రేక్ సిస్టము, రేర్ వీల్ డిఫరెన్షియల్ సిస్టము, ఫ్యూయల్ సప్లై సిస్టము, అనేక రకాలుగా ప్రతిదీ కూడా మేము ఏర్పాటు చేసి డ్రైవర్లకి చెప్పడం జరుగుతుంది సార్. బుక్లో ప్రతిదీ కూడా మాకు సిగ్నల్స్ గురించి కానీ, మాకు తెలియని సిగ్నల్స్ గురించి కానీ ప్రతిదీ కూడా ఈ బుక్లో ఉండి మేము ఈ సిగ్నల్స్ బట్టి కొన్ని తెలియని కూడా తెలుసుకున్నాం సార్. ప్రతిదీ ఈ బుక్లో ఉన్నది మేము ఫాలో అయితే రోడ్డు మీద యాక్సిడెంట్లు కానీ అవన్నీ కూడా జరగకుండా చూసుకుంటాం. ఎక్కడెక్కడ మేము ఎలా ఆగాలో, ఎలా మూవ్ అవ్వాలి, ఎలా కటింగ్ల దగ్గర ఏ మార్క్ అండి మామూలుగా హైవే మీద వెళ్తాం సార్. హైవే మీద కొన్ని మార్కింగ్స్, తెలియని మార్కింగ్స్ కొన్ని మాకు ఇక్కడ తెలియజేశారు సార్ వాళ్ళు. ప్రతిదీ బుక్లో మాకు ఇచ్చారు. ఆ బుక్ని మేము చదువుతాము, ప్రతిదీ కూడా రాసుకొని ప్రతిదీ తెలుసుకుంటాం. ఇక్కడ మాకు ట్రైనింగ్ కూడా బాగా ట్రాక్లో 20 acres ట్రాకింగ్ ఉంది సార్. ఆ ట్రాక్లో కూడా ఈ బుక్లో ఉన్న సిగ్నల్స్ ఉంటాయి. ఆ బుక్లో చూసిన సిగ్నల్స్ రోడ్డు మీద మళ్ళీ మేము ఫాలో అవుతూ తోలాలి సార్. నేను లైట్ మోటార్ ఫీల్డ్లో ఉన్నాను. ప్రస్తుతం వ్యాన్ ఉంది, వ్యాన్ తోలుకుంటున్నాను. ఇంకా హెవీ లైసెన్స్ గురించి తీసుకోవాలని ఆలోచన వచ్చిన తర్వాత ఎక్కడ బాగుంటుందని ఎంక్వైరీ చేస్తే ఏషియాలో ది బెస్ట్గా అంపాపురం, దానికన్నా టాప్ ఇంకేది లేదు. ఈ లేటెస్ట్గా ఏది వచ్చినా సరే ట్రైనింగ్లో కానీ మామూలుగా దేనికి సంబంధించిందైనా సరే A to Z హెవీ వెహికల్కి సంబంధించి అన్నీ పూర్తిగా ప్రత్యేకమైన శ్రద్ధతో ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి తెలుసుకుని ఇక్కడికి ట్రైనింగ్ తీసుకోవడానికి వచ్చాను. ఇప్పటి వరకు 1,20,000 మందికి పైగా డ్రైవింగ్ శిక్షణ పరిశోధనా కేంద్రంలో హెవీ డ్రైవింగ్ లో తర్ఫీదు పొందారు. ట్రైనింగ్ తీసుకున్న వారికి వివిధ అంశాలపై అవగాహన కల్పించడంతో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థల్లో ఉద్యోగాలు పొందారని నిర్వాహకులు తెలిపారు. ఇటీవలే డ్రైవింగ్ శిక్షణ పరిశోధనా కేంద్రంలో డ్రైవింగ్ పరీక్షలు నిర్వహించి లైసెన్సులు జారీ చేసేలా రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసినట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో అత్యుత్తమ ప్రమాణాలతో డ్రైవింగ్ శిక్షణ ఇచ్చి లైసెన్సులు జారీ చేసే ఏకైక కేంద్రంగా గుర్తించిన రవాణా శాఖ తొలి అక్రిడేషన్ మంజూరు చేసి ప్రోత్సహిస్తోంది. జూన్ 1 నుంచి ఇక్కడ డ్రైవింగ్ లైసెన్సులు పొందిన వారు పలు కంపెనీల్లో డ్రైవర్లుగా చేరినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. మా మీద నమ్మకంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని మేము కూడా చాలా సద్వినియోగం పరుచుకుంటాం. ఎందుకంటే మా మీద నమ్మకంతో మాకు ఇచ్చిన గౌరవాన్ని మేము నిలబెట్టుకుంటాం అనేది మీ ద్వారా వారికి తెలియజేస్తున్నాం. ఇవాళ ఉన్నదానికి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఇవాళ వీల్ డ్రైవింగ్ 22 గంటలు, థియరీ క్లాసు కూడా 16 గంటలు ఇచ్చి 42 రోజులు మా దగ్గర వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మేము ఇవాళ కొత్తగా వచ్చిన సిస్టంతో లైసెన్స్ కూడా డైరెక్ట్గా జారీ చేయడం కూడా జరుగుతుందండి. చదువుకున్నా సరే డ్రైవింగ్ లైసెన్స్ అనేది ముఖ్యం. ప్రతి వారికి వాహనం ఎక్కే అవసరం ఉంది. అది 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ ఏదైనా. అందుకని ఈ చదువుకునే స్టూడెంట్స్ అందరూ కూడా ITI, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, మీరు ఏ చదువులు చదివినా మీరు అటు డెవలప్ అవ్వండి, ఇబ్బంది లేదు. కానీ కంపల్సరీ
ఒక డ్రైవింగ్ ట్రైనింగ్ తీసుకుని మీరు లైసెన్స్ తీసుకోమని చెప్పి మా యొక్క ప్రకటన. కృష్ణా జిల్లా అంపాపురం గ్రామంలోని డ్రైవింగ్ శిక్షణ పరిశోధనా కేంద్రంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ సహా పలువురు ఉన్నతాధికారులు ట్రైనింగ్ తీసుకుని లైసెన్సులు పొందుతున్నారు. అత్యుత్తమ ప్రమాణాలతో నెలకొల్పిన ఈ డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్ కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, మోర్టు సహా పేరొందిన సంస్థల నుంచి పలు ప్రతిష్టాత్మక అవార్డులు వచ్చాయి. ఇదే కేంద్రం నుంచి డ్రైవింగ్ లైసెన్సులు జారీ కూడా ప్రారంభం కావడంతో మరింత ఎక్కువ మందికి శిక్షణనిచ్చి వారికి ఉపాధి కల్పించేలా నిర్వాహకులు చర్యలు తీసుకుంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఇక్కడ కేంద్రాన్ని మరింత అభివృద్ధి చేసి ఎక్కువ మందికి ఉపాధి కల్పించేలా, అత్యుత్తమ శిక్షణ ఇచ్చేలా ప్రోత్సాహకాలు అందించాలని చెప్పేసి వాహనదారులు కోరుతున్నారు. అంపాపురం నుంచి కెమెరామెన్ సోమేష్తో కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్, కృష్ణా జిల్లా.